హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. సో ఈరోజు మార్నింగ్ అయితే నేను 4 o'clock అయితే లేచాను అనమాట. సో లేచిన తర్వాత ఫ్రైడే రోజు ఈరోజు వచ్చేసి నేను పూజ అయితే చేసుకున్నానండి. 4 o'clock లేచి ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టేసుకొని దేవుడి పటాలు చిత్రపటాలు అన్నింటిని క్లీన్ చేసుకొని, అలాగే ఈరోజు అమ్మవారికి కొంచెం ప్రత్యేకంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. శుక్రవారం అని చెప్పేసి షోడోపచార పూజలు అయితే చేసుకొని అమ్మవారి అష్టోత్తరం చదువుకొని, అలాగే ఈరోజు నుంచి ఒక 16 వీక్స్ అయితే చేయాలి అని అనుకున్నాను అమ్మవారి పూజ. సో అందుకోసం అని చెప్పేసి ఎర్లీగా మార్నింగ్ 4 o'clock అయితే లేచాను అనమాట. 4 o'clock లేచి అంతా కూడా పూర్తి అయితే చేసుకున్నాను. 4 o'clock నుంచి నేను పూజ చేసుకునేసరికి నాకు 7:30 అలా అయితే అయిపోయిందనమాట. సో ఇక పూజ అయిన తర్వాత నేను వీడియో అయితే షూట్ చేసుకున్నానండి. సో ముందే షూట్ చేసుకుంటే నాకు పని అనేది లేట్ అవుతుంది అని చెప్పేసి, అలాగే వీడియో మీద ఆసక్తి చూపిస్తే కొంచెం పూజ చేసుకోవడానికి లేట్ అవుతుంది, అలాగే ఆసక్తి కూడా ఉండదని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసుకోలేదన్నమాట. ఇక మొత్తానికి పూజకి అన్నీ చేసుకున్నాక బియ్యం అయితే నేను ఇంకా లేచిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని తడిబట్ట పెట్టుకొని స్నానానికి వెళ్ళే ముందే బియ్యం అయితే నానబెట్టేసానండి. బియ్యం నానబెట్టేసి వంట చేసేటప్పటికైతే బియ్యం అయితే నానితే బాగా ఉంటుంది కదా రైసు అని చెప్పేసి నానబెట్టేసుకున్నాను. బియ్యంతో పాటు కందిపప్పు కూడా నానబెట్టేసానండి. కడిగి నానబెట్టేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇక ముందుగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తూ ఉండొచ్చు, నేను పైన అనేది నిత్యం కూడా పూజ అయితే చేసుకుంటాను. ఈరోజు ఫ్రైడే వచ్చేసి కాబట్టి అలాగే కలశం అనేది పెట్టేసుకొని అమ్మవారికి కొంచెం ప్రత్యేకంగా అయితే పూజ అయితే చేసుకుందామని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట కింద. ఇక మొత్తానికి ఇది వంట అయితే ఫినిష్ చేసుకున్న తర్వాత అనమాట. ఇక ఈరోజు మా లంచ్ లైక్ అయితే వచ్చేసి ఈరోజు నేను ఫాస్టింగ్ అయితే ఉన్నాను అనమాట. డే టైంలో ఏం తీసుకోలేదు. ఏమి అంటే మధ్యాహ్నం అదే అమ్మవారికి పెట్టిన ప్రసాదంగా బనానాస్ అవి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక ఇక్కడ నేను మా వారి కోసం అలాగే పాప కోసం అయితే వంట అయితే చేశానండి. సో ఇక చూస్తున్నారు కదా. అవునా, దాచుకుందామా? ఇక మొత్తానికి వంట అయితే ఫినిష్ అయితే చేశాను. ఇక మొత్తానికి మా వారిగా డ్యూటీకి అయితే బయలుదేరిపోతున్నారనమాట. హడావిడిగా అయిపోయిందండి ఈరోజు వంట. అలాగే చేశాను, కాకపోతే ఇక మా వారు టిఫిన్ కూడా చేయలేదనమాట. ఇక టిఫిన్ అయితే చేయకోకుండా వెళ్ళిపోతున్నారు, టైం అయితే అయిపోతుంది అని చెప్పేసి. ఇక జ్యూస్ అయితే ఇచ్చానండి, కర్బూజా జ్యూస్ అయితే ఇచ్చానమాట. ఇక మొత్తానికి మా వారు అయితే డ్యూటీకి అయితే వెళ్తున్నారు. ఇక బట్టలు వచ్చేసి నేను ఈవినింగే బట్టలు అయితే వేసేసానండి. సో వేసాను, మొత్తానికి ఏవి కూడా లేకోకుండా బట్టలు అయితే ఇచ్చిన బట్టలు అయితే ఇంట్లో లేకోకుండా అయితే వేసేసాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మా వారు వెళ్ళిపోయిన తర్వాత పాపకి కొద్దిగా పాలైతే తాపేసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయితే చేయించానండి. పాప కూడా మంచిగా ఎంత బాగా చేస్తుందో అండి, గోవిందా అని చెప్పేసి చాలా క్యూట్గా చేస్తుంది అనమాట. ఇంట్లో పెట్టుకుంది, అలాగే ఇక బయట వెళ్ళి తులసి చెట్టు దగ్గర కూడా దండం అయితే పెట్టుకుంటుంది అనమాట. ఇక మార్నింగ్ అప్పటికి అంతా కూడా ఫ్రెష్ అయి చేయించేసిన తర్వాత ఇక నేనైతే కొద్దిగా పాపకి కూడా టిఫిన్ అది కూడా తినిపించేసిన తర్వాత కొద్దిగా షార్ట్ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. ఇక ఆ పనిలో ఉండగా ఇక్కడ నా చిట్టి తల్లి అయితే ఈ విధంగా అయితే ఆడుకుంటూ ఉందన్నమాట. ముగ్గు అలాగేనా వేసేది? భలే వేసావు చిట్టి తల్లి, బాగుంది నీ ముగ్గు, బాగుంది కదా. ముగ్గు వేయడం అయిపోయిందా? ఓకే. ఎందుకు మరి ముగ్గు చెరుపుతున్నావు చందన? ఏ చెప్పు, ఎందుకొద్దు? మళ్ళీ వేస్తావా? వే. ఇక చిట్టల్లి అయితే ఆడుకుంటూ ఉంది. ఇక అలాగే ఇక ఎలాగో ఇక గిన్నెలన్నీ కూడా మళ్ళీ వండుకున్న గిన్నెలన్నీ కూడా క్లీన్గా చేసుకోవాలి అని చెప్పేసి ఇక కర్రీస్ ఇవన్నీ కూడా తీసేసి వేరే బౌల్స్లోకి అయితే
తీసేసుకొని సింక్లో అయితే గిన్నెలు అయితే వేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారా పైప్లో వాటర్ అనేది మీద పడుకోకుండా ఉండడం కోసం అయితే నేను ఇలా ట్యాప్కి అయితే ఇలా చిన్న పైప్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా పైపు పెట్టుకోవడం వల్ల మీద పడుకోకుండా డైరెక్ట్గా మనకి కొంచెం వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉన్నప్పుడు మీద పడుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ చిన్న పైప్ అయితే పెట్టానండి. ఇక ఈరోజు వచ్చేసి చూసారా మామిడికాయలు అనమాట. మామిడికాయలు ఏమో మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి చెట్టు ఉందని చెప్పేసి ఆ మామిడికాయలు అయితే తెచ్చారనమాట. ఇక వీటిని అయితే పచ్చడి అయితే పెట్టాలి అని అయితే అనుకున్నాను. ఇక మొత్తానికి ఈ మామిడికాయలన్నిటిని కూడా క్లీన్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక 35 దాకా ఉంటాయన్నమాట. ఈ మామిడికాయలన్నీ కూడా క్లీన్ అయితే చేసేసి ఆరబెట్టేసుకోవాలి. ఇక ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే పని అయితే ఉందండి. ఏంటి లేదు, బయటకు వెళ్ళడం అనంటే కస్టమర్వి కొంచెం స్టిచ్చింగ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట, డ్రెస్వి. ఆ డ్రెస్కి కావాల్సిన లైనింగ్ కానీ, థ్రెడ్స్ కానీ, అలాగే బటన్స్ డిజైన్ చెప్పారు. సో దానికోసం అని చెప్పేసి బయటకైతే వెళ్ళాలి అని అయితే అనుకున్నాను. ఇక మొత్తానికి మామిడికాయలను అయితే పక్కకైతే పెట్టానండి. వెళ్ళేసి వచ్చిన తర్వాత క్లీన్ అయితే చేసుకుందాం అని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఇక చూసారు కదా, వెళ్ళేసి వచ్చానమాట. ఈ షాపులు అనేవి తొందరగా తెరవరు కదా, సో వెళ్ళి వచ్చేసరికి 11:30 అలా అయిపోయిందనమాట. ఇక మొత్తానికి నేను షాప్కి వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నాను అనేది చూపించేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, లైనింగు, అలాగే ఒక శారీకి ఫాల్ వేసుకుందాం అని చెప్పేసి ఫాల్స్, అలాగే స్టిక్కర్స్ అలాంటివి నాకు కావాల్సినవి కొన్ని అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. ఇక బటన్స్ ఇగోండి, వీటి కోసమే అయితే వెళ్ళాను, ముఖ్యంగా వీటి కోసం అయితే వెళ్ళాను. లైనింగ్, ఆ బటన్స్ కోసం అయితే వెళ్ళాను అనమాట. నాకు ఈ బటన్స్ అయితే ఈచ్ వన్ వచ్చేసి 3 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. సో మొత్తానికి బటన్స్ అయితే దొరుకుతాయి లేవో అనుకున్నాను, కాకపోతే దొరికాయి. ఒక్కొక్క బటన్ వచ్చేసి 3 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. ఇంకా మొత్తానికి బయటకైతే వెళ్ళేసి వచ్చాను. కానీ ఇంట్లో ఉంటే ఎండ అయితే తెలియలేదండి. కానీ బయటకు వెళ్ళాను కదా, నేను పాపను తీసుకొని వెళ్ళేటప్పుడు 11 అలా వెళ్ళాను. 11:30 అలా వచ్చేసాను. హాఫ్ అన్ అవర్కి మాత్రం ఎండ మాత్రం బాగా పెట్టింది అనిపించింది అనమాట. ఇంట్లో ఉంటే రోజు తెలియలేదనమాట. ఇక మొత్తానికి ఇక మామిడికాయలన్నీ కూడా క్లీన్ అయితే చేసేసి ఆరబెట్టేసానండి. ఆరబెట్టేసిన తర్వాత ఇక పాప అయితే ఆడుతూ ఉందనమాట. పక్కింటి పాపతోటి ఆడుతూ ఉంది. ఇక సరేలే ఎలాగో ఆడుతుంది కదా, ఇక 12:30 అలా అయితే లంచ్ అయితే తినిపించాలి అయితే అనుకున్నాను. టైం ఉంది కదా అని చెప్పేసి ఇక ఈ టైంలో కూడా నేను బట్టలు అయితే ఇంకా మడత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మొత్తానికి ఇంకా బట్టలన్నీ కూడా మడత అయితే కంప్లీట్ అయితే చేసేసాను. ఇక చేసేసిన తర్వాత ఇక చూస్తున్నారు కదా, మామిడికాయలు అయితే క్లీన్ అయితే చేసి పెట్టానని చెప్పాను కదండి. సో వీటిని అయితే ఇక ఆరబెట్టేసాను అనమాట. ఇట్లా ఒక క్లాత్ అయితే వేసేసి, ఇక్కడ చూసారా మామిడికాయలకు ఉన్న జీడి అంతా కూడా నేను చాక్తోటి అయితే క్లీన్ అయితే చేశాను. క్లీన్ అయితే చేసి వాటిని కూడా సపరేట్గా అయితే పెట్టేశాను అనమాట. సపరేట్గా పెట్టడం వల్ల ఏంటి అని అంటే అవి ఎందుకో అండి కొద్దిగా మెత్తగా ఉన్నాయి, పాకానికి అయితే వచ్చాయని అయితే అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి వీటిని అయితే పక్కకైతే పెట్టేశాను. పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఇక వేరే పని అయితే స్టార్ట్ చేశానండి. అదే అండి, అప్పటికే 12:30 అయితే అవుతూ ఉందన్నమాట. మొత్తానికి నేను క్లీన్ చేసి ఆరబెట్టేసి అన్నీ చేసేసరికి 12:30 అలా అవుతుంది. ఇక పాపకైతే లంచ్ అయితే తినిపించేసి ఆ తర్వాత పడుకోబెట్టేశానండి. 1:30 అలా తినేసింది. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకుందనమాట. ఆ తర్వాత ఈరోజు నేను ఫాస్టింగ్ అని చెప్పాను కదండి, సో అందుకోసం అని చెప్పేసి లంచ్ అయితే చేయలేదు. అమ్మవారికి పెట్టిన ప్రసాదంగా బనానాస్ అవి పెట్టాను కదా, సో ఆ బనానాస్ అయితే తినేసాను అనమాట. తినేసి ఈరోజు ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి అని చెప్పేసి ఇక మిషన్ అయితే ఎక్కానండి. పాప పడుకున్నప్పుడు మాత్రమే నాకు మిషన్ కుట్టుకోవడం అవుతుందన్నమాట. నైట్ టైం అయితే కటింగ్ అయితే చేసేసుకుంటాను, అలాగే డే టైంలో అయితే ఇలా మిషన్ అయితే కుట్టుకుంటాను అనమాట. నేను ఇంట్లో ఉండి పాపను చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ అలాగే మిషన్ అనేది కుట్టుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారనమాట. సో ఇక పాప పడుకున్నప్పుడు అయితే నైట్ టైం అయితే ఇక ఏదైనా ఉంటే మాత్రం కట్ చేసుకుంటాను. అలాగే ఇక మధ్యాహ్నం టైంలో అయితే పాపను పడుకోబెట్టేసా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటానండి. ఇక
మొత్తానికి ఈరోజు అయితే ఒక డ్రెస్ అయితే ఒక టాప్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాననమాట. ఆ టాప్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి నైటీ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ నైటీ క్లాత్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే నైటీ క్లాత్తో కదా టాప్ కూడా చాలా బాగుందనమాట. ఎలా కుట్టాను ఏంటి అనేది అయితే ఒకసారి చూసేయండి. ఇక మొత్తానికి అయితే కుట్టేశానమాట. ఈ డ్రెస్ కుట్టడానికి నాకైతే 2 అవర్స్ అయితే పట్టిందండి. నిదానంగా ఫోన్ మాట్లాడుకుంటూ నిదానంగా కుట్టాననమాట. ఫ్రెండ్ తోటి ఫోన్ మాట్లాడుకుంటూ. లేకపోతే తొందరగానే అయిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాను కాబట్టి. అలాగే మిషన్ సౌండ్ అనేది ఎక్కువగా వస్తే పాప ఎక్కడ లేస్తుందో అని చెప్పేసి చాలా అంటే నిదానంగా కుడతానమాట. సౌండ్ ఎక్కువ వస్తే లేచేస్తుంది అని చెప్పేసి. ఇక మొత్తానికి టాప్ అయితే ఏ విధంగా అయితే కుట్టేశానండి. చాలా అంటే చాలా బాగుందనమాట క్లాత్ వచ్చేసి. నేను వేసుకున్న టాప్స్ అన్నీ కూడా ఇలా నేను నైటీ క్లాత్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నవే అనమాట. చాలా బాగుంటాయి. క్లాత్ మాత్రం కంఫర్ట్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తానికి ఫ్రాక్ ఎలా ఉంది ఏంటి అని అయితే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి 3 మీటర్స్ క్లాత్లో అయితే ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానమాట. ప్రిన్స్ కట్ పెట్టేసి అలాగే హ్యాండ్స్కి వచ్చేసి చిన్న పఫ్ అయితే ఇచ్చానండి. ఇక మొత్తానికి కంప్లీట్ అయ్యేసరికి నా చిట్టి తల్లి కూడా లేచేసిందండి. సో ఇక అందుకోసం అని చెప్పేసి పాలు అయితే వేడి చేశాను అనమాట. వేడి చేసేసి పక్కకైతే పెట్టాను. ఈలోగా నేను మార్నింగ్ నుంచి కొంచెం ఫాస్టింగ్ ఉన్నాను కదా, సో హెడేక్గా అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి టీవీ పెట్టుకొని రిలాక్స్గా కూర్చొని అయితే తాగుదామని చెప్పేసి టీవీ పెట్టుకున్నాను అనమాట. టీవీ పెట్టుకొని ఇక కాఫీ అయితే తాగుతున్నాను. ఇక పొద్దు నుంచి ఫాస్టింగ్ ఉన్నాను. అలాగే వర్క్ కూడా చేశాను కదా, మిషన్ అవి స్టిచ్చింగ్ చేశాను కదా. హెడేక్ అయితే విపరీతమైన హెడేక్ అయితే ఉందండి. సో అందుకోసం అని చెప్పేసి టీ తాగితే కొంచెం తగ్గకపోయినా కొంచెం రిలాక్స్ అయితే అనిపిస్తుంది అని చెప్పేసి అయితే టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను అనమాట. ఇక టీ అనేది పెట్టేసుకున్న తర్వాత పాపకి స్నాక్స్ కోసం అయితే మకానా ఉంటే మకానాని కొద్దిగా ఒక 2 చుక్కలు ఏంటి నెయ్యి అనేది వేపేసుకుంటున్నాను అనమాట. వేపేసుకొని ఇక వేపేసిన తర్వాత కొద్దిగా అంటే సాల్ట్ అయితే వేసాను. కారం వేస్తే అస్సలు తినదనమాట. అందుకోసం అని చెప్పేసి తన కోసమే కాబట్టి జస్ట్ ఒక కొద్దిగా తీసుకొని వేపానండి. ఇలా వేపడం వల్ల కొంచెం క్రిస్పీగా అవుతాయి, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. నెయ్యి అయితే వేసేసి ఇచ్చేసాను. ఇక పాపకి పాలు తప్పేసి స్నాక్స్ అయితే తినిపించేసిన తర్వాత ఇక మళ్ళీ ఈవినింగ్ సంధ్య దీపం అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇక మళ్ళీ ఫ్రెష్ అయితే వచ్చాను అనమాట. ఇక మార్నింగే ఈరోజు సాయంత్రం నైవేద్యంగా శనగలు అయితే పెడదామని చెప్పేసి పొద్దున్నే శనగలను అయితే నానబెట్టేశానండి. సో ఇక నానబెట్టిన వాటిని అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇక సాయంత్రం సంధ్యాదీపం కోసం అయితే నేను ఫ్రెష్ అయితే వచ్చేసిన తర్వాత ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదండి ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ కూర్చొంత సపోర్ట్ చేయండి అబ్బా. అంటిల్ బాయ్ సీ యూ అనదర్ వీడియో.